ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పండగల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పెనుమాకల లబ్ధిదారులకు అందజేసిన సీఎం చంద్రబాబు. నాలుగున విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేసిన దంత వైద్యుల సంఘం. రాష్ట్రంలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి అట్టహాసంగా పంపిణీ చేసింది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బాణావత్ పాముల నాయక్, సీత, ఇస్లావత్ సాయి అనే లబ్ధిదారులకు చంద్రబాబు మొదటిగా పెన్షన్లు పంపిణీ చేసి వారితో కొంత సమయం ముచ్చటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ తో కలిపి మొత్తం 4,399.89 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం వెచ్చించింది. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానని 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలుండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల. ఈ రోజు మీరు చూస్తా ఉంటే
ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లు 65,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. 9 మందికో 8 మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాల్లో ఎక్కువ ఇస్తున్నాం. అర్హులు ఉండేది ఇక్కడ. ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4,408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీట్ పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపి పరీక్షని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు జూలై 4న విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం బంద్ కి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు బందెల నాజర్జీ, ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్, ఎన్ఎస్యుఐ నాయకులు కరీం మాట్లాడారు. నీట్ ప్రశ్న పత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయని, పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు బంద్కి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ని రద్దు చేయాలి. ఎన్డీఏని వెంటనే ఆపాలి. స్కూల్స్ మూసివేతను రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 వెంటనే పరిష్కరించాలి. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగంలోని సమస్యలను దేశవ్యాప్తంగా మే 5వ తారీఖున 23,33,000 మంది విద్యార్థులు ఏదైతే 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి తల్లిదండ్రులు కళలు నెరవేర్చాలని చెప్పని పగలు రాసేటువంటి విద్యార్థులు భవిష్యత్తుని అందకం చేసేటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రేపు అన్ని విద్యాసంఘ ఆధ్వర్యంలో జూలై 4వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ పిలవడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50 పైన పేపర్లు భారతదేశ వ్యాప్తంగా లీకేజ్ జరిగినాయి. ఏదైతే దీర్ఘకాలం గుజరాత్లో అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడో గోద్రాలో అక్కడే 13 పేపర్లు లీకేజ్ జరిగిందని చెప్పని ఈరోజు వెల్లడించారు అనేక మంది. అదేవిధంగా ఈరోజు నీట్ పరీక్షలు జరిగిన తర్వాత కూడా నీట్ పరీక్ష జరిగిన తర్వాత రోజు పొద్దున్నుంచే అనేక మంది విద్యార్థులు రోడ్లెక్కి కోర్టులకు వెళ్ళడం జరిగింది. నీట్ పేపర్ టెలిగ్రామ్లో వాట్సాప్లో చెక్కలు కొడతామని చెప్పని కొన్ని రోజుల తర్వాత అనురాగ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి బీహార్ రాష్ట్రంలో నా సొంత మావయ్యే బాబాయే నాకు ఈరోజు పేపర్ ఇచ్చారు, ఆ రోజు అసిస్టెంట్ పనిచేస్తా అని చెప్పారు. ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, ఎన్ఎస్యూఐగా అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. జూన్ 14న విడుదల చేసినటువంటి రిజల్ట్ని జూన్ 4వ తారీఖున ఈ దేశంలోని ప్రజానికాన్ని విద్యార్థుల్ని పక్కతో పట్టించడానికి ఏదైతే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది లేకపోతే కేంద్రంలోకి ఎవరు వస్తారని చెప్పని ప్రజలను ఆ వైపు మళ్లించి జూన్ 4వ తారీఖు విడుదల చేశారు. ఇది పెద్ద కుట్ర అని చెప్పని విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. నూతన జాతీయ విద్యా ఎన్ఈపీ తీసుకొచ్చి దాదాపు ఈ ఒక్క రాష్ట్రంలో 2,000 స్కూల్స్గా పైగా మూతపడ్డాయి. కాబట్టి పాఠశాల మూసివేతం ఎత్తాయని చెప్పని ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ పైన సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్కి లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈ ఆల్ ఇండియా వైజ్గా బంద్ పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని మన ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు, పీడిఎస్యు, పీడిఎస్ఓ లాంటి విద్యార్థి సంఘాలు బలపరుస్తున్నాయి, దీన్ని ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. కాబట్టి ఈ ఎంబీబీఎస్లో జరిగేటువంటి ప్రవేశాల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు.
వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాల మీద మాట్లాడకపోవటం, పార్లమెంట్లో చర్చ చేయకపోవటాన్ని విద్యార్థి సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద వెంటనే చర్చ చేపట్టాలి. భవిష్యత్తులో ఎంబీబీఎస్ పరీక్ష ప్రవేశాలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో నిర్వహించే విధంగా తీసుకోవాలి, ఎన్టీఏని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్స్ తోటి నేషనల్ వైడ్గా ఈ బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్కి విద్యార్థులు, విద్యా సంస్థలు, ప్రజలు సహకరించి దేశవ్యాప్తంగా ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దంత వైద్యుల సమస్యలను పరిష్కరించాలని దంత వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం దంత వైద్యులు గుంటూరు నాట్కో సెంటర్లో సమావేశ మందిరంలో సమావేశమై వారి సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ తో పాటు ఇతర వైద్యులు మాట్లాడారు. కరోనా లాంటి కష్టకాలంలో దంత వైద్యులు విశేషమైన సేవలు అందించారని, అటువంటి వారిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, దంత వైద్యుల పోస్టుల్ని కూడా భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ డెంటల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దాంతో పాటుగా వైద్యో నారాయణో హరి అంటారు. ఎవరినైనా దేవుడితో పోల్చారంటే మొట్టమొదటిగా అది వైద్యుడిని. అలాంటి వైద్యుల దినోత్సవం ఈరోజు. అలాంటి దినోత్సవం రోజున ఈరోజు జీజీహెచ్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి ఈ జీజీహెచ్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారైన డాక్టర్ కిరణ్ కుమార్ గారిని, డాక్టర్ ఆర్ఎంఓ అయినటువంటి డాక్టర్ సతీష్ గారిని సన్మానించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ డెంటల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ డెంటిస్ట్రీని అనేక విధాలుగా నెగ్లిజెన్స్కి గురవుతుంది. కోవిడ్లో కూడా డెంటిస్టులు అందించిన సేవలు మనందరికీ తెలిసిన విషయమే. ఈ మెడికల్ విభాగంలో ఎన్నో ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అవనివ్వండి, నర్సింగ్ అవనివ్వండి, అందరికీ న్యాయం జరిగింది, ఒక్క డెంటిస్టులకి తప్ప. మా కార్యాచరణ ఎలా ఉండాలి, మాకు సంబంధించిన ఈ నెగ్లిజెన్స్ని మేము ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక యాక్షన్ ప్లాన్ గురించి ఈరోజు రాష్ట్ర కార్యవర్గం మొత్తం సమావేశం అవ్వడం జరిగింది. మా ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది దాని గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో. దాంతోపాటుగా ఏ విధంగా మనం ముందుకెళ్తే ఈ డెంటిస్టులకు సంబంధించిన సమస్యలన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం వస్తుందనే దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ ఫోకస్డ్గా ఉందని చెప్పేసి నమ్ముతూ మా ఈ విన్నపాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా స్వీకరిస్తారని, మాకు తగిన న్యాయం చేస్తారని మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి డెంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఈ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా దాంతోపాటు ఏదైతే ఈ డెంటిస్టులు గవర్నమెంట్లో ఉన్నారో వీళ్ళని పిహెచ్సిలకి తిప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే నేషనల్ ఓవరాల్ హెల్త్ స్కీమ్ ద్వారా సెంటర్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి మనకి. ఈ ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. అయితే స్టేట్ గవర్నమెంట్తో రిక్రూట్ చేసినటువంటి డెంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఎన్ఓహెచ్పి ప్రోగ్రామ్ కింద తిప్పి వాళ్ళ ట్రావెల్ అలవెన్స్లు కానీ ఇవన్నీ లేట్ అవ్వడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో గత ప్రభుత్వము మన ఈ దంత వైద్య రంగంలో రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని మీ దృష్టిగా, అంటే మన దంత వైద్యులకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. యాక్చువల్గా మాది ఏంటంటే కోవిడ్లో ఎవరైతే మేము డెంటిస్టులం పనిచేసామో మేమందరం కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. సో కోవిడ్లో పనిచేసినటువంటి వాళ్ళలో సింహభాగం మన డెంటిస్టులే ఉన్నారు. కానీ అన్యాయం జరిగింది కూడా మాకే. సో దీంట్లో ఏంటంటే నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఏంటంటే ప్రతి పిహెచ్సిలో ఒక డెంటిస్టు, తర్వాత ప్రతి క్లస్టర్ స్కూల్లోనూ ఒక డెంటిస్టు నియమించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశం. కానీ ఈ ఆదేశాలని పూర్తిగా తుంగలోకి కొట్టినటువంటి పాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న డెంటిస్టులని ఎటువంటి టీఏడిఏలు లేకుండా, ట్రావెలింగ్ అలవెన్స్లు ఏమీ లేకుండా ఉన్న వాళ్ళనే రోజుకు ఒక పిహెచ్సి చొప్పున తిప్పుతూ వీళ్ళ చేత పని చేయించింది. సో మీ దృష్టికి నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేటువంటిది ఒక చిన్న అవగాహన తెప్పించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో మొత్తము 2 విభాగాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి కోర్ విభాగం ఒకటి ఉంటుంది, దానికి అనుబంధంగా 2 విభాగాలు నడుస్తాయి. మొదటి విభాగం వచ్చేసరికి దాని పేరు వచ్చేసరికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కళ్యాణ్. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కళ్యాణ్లో ఏంటంటే ఆ మండలంలో ఉన్నటువంటి
అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 20% భాగించాలి. సో ఆ ఎన్ని స్కూల్స్ అయితే ఏదైతే వస్తాయో అన్ని చోట్ల ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కళ్యాణ్ హెల్త్ సెంటర్స్ ఉండాలి. అక్కడ ఒక MBBS డాక్టర్, ఒక BDS డాక్టర్ ఉండాలి. ఈ టోటల్ ప్రోగ్రాము మన ఏపీ స్టేట్లో అమలులో లేదు. ఈవెన్ MBBS దీంట్లోనూ లేదు, మా BDS దీంట్లోనూ లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి నేషనల్ టొబాకో సీజియేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. అంటే ప్రతి కిల్లీ షాప్లోకి, తర్వాత ప్రతి షాపులో ఎక్కడెక్కడైతే నమిలే టొబాకోస్ ఎక్కడైతే అమ్ముడు ఉన్నాయో వాటిని సీజియేషన్ చేసేటువంటి ఆఫీసర్లను నియమించడం. ఈ ఆఫీసర్లను నియమించేటువంటిది, ఈ ఆఫీసర్ అనేటువంటి అతను కూడా డెంటిస్టే అయి ఉండాలి. సో దీంట్లో కూడా మా స్టేట్కి అన్యాయం జరుగుతున్నది. ఇక ఎక్కడ సీజియేషన్ ఆఫీసర్ అనేటువంటి నియామకం అనేటువంటిది మన స్టేట్లో జరగలేదు. నవోదయ పార్టీ 14వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు నగరంలోని అశోక్ నగర్ లో ఘనంగా జరిగాయి. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకులు నల్లక విజయరాజు పార్టీ నూతన అధ్యక్షులతో పాటు సభ్యులను నియమించి వారికి నియామక పత్రాలను అందజేశారు. చివరిగా విజయరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సామాన్యులకి రాజ్యాధికారం కల్పించడమే లక్ష్యంగా తమ పార్టీ ఏర్పడిందని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ఆసక్తి ఉన్న వారికి తమ పార్టీ ఆహ్వానం పలుకుతుందని అన్నారు. శివాజీ, కిషోర్, మార్కెండేయులు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. నారాయణ గారిని నియమించడం జరిగింది. అలాగే తమిళనాడు అధ్యక్షుడిగా రామిశెట్టి రామ్మూర్తి గారిని నియమించడం జరిగింది. అలాగే కర్ణాటక అధ్యక్షుడిగా ఎం శ్రీనివాసరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఢిల్లీ అధ్యక్షులుగా శంక నాగమల్లేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. అలాగే సమాజం మీద ఇంట్రెస్టు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి నవోదయం పార్టీ ఆహ్వానం పలుకుతుంది. త్వరలోనే జిల్లా, మండల కమిటీలు, అన్ని కమిటీలతో పార్టీ ప్రజల్లోకి వస్తుందని మీడియా తెలియపరుస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టీని సంప్రదించవలసిగా కోరుతున్నాం. ఏ పార్టీ చూసినా కోట్లు పడగలెత్తిన వాళ్ళకి కానీ, వారసులకు కానీ సీట్లు ఇచ్చి రాజ్యాధికారం కోట్లు ఉన్నోడికి కానీ, రాజకీయ వారసులకు కానీ అనే నినాదంతో అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. సామాన్యుడు కూడా రాజ్యాధికార దిశగా ప్రయాణించాలనే నవోదయం పార్టీ స్థాపించాం. ప్రజా సమస్యల మీద ఏ సమస్య మా దృష్టికి వచ్చినా పోరాడతాం. అలాగే ప్రభుత్వానికి మేము ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాం. గత ప్రభుత్వం కట్టించిన భవనాలను ఈ ప్రభుత్వం కోరుతాం, ఈ ప్రభుత్వం కట్టించిన భవనాలను వచ్చే ప్రభుత్వం కోరుతాం. ఇది ఎవరి సొమ్ము కాదు, ప్రజల సొమ్ముతో కట్టిన భవనాలు. ఏ పార్టీ కట్టినా సరే అది ప్రజల సొమ్ము, ఎవరింట్లోకి తీసుకొచ్చి పెట్టిన డబ్బు కాదు. అలాగే ఆ భవనాలని ఏదైనా మంచి పనికి ఉపయోగించాలే కానీ కూల్చివేసే ఆలోచన ఏ ప్రభుత్వమైనా మానుకొని ప్రజాధనాన్ని వృధా చేయకూడదని సూచిస్తున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పొత్తూరు వారి తోటలోని ముస్తఫా క్యాంపు కార్యాలయం ఈ వేడుకలకి వేదికగా నిలిచింది. వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ
అడవితక్కిలపాడు అపార్ట్మెంట్స్ లో ఎస్ఆర్కే డిజిటల్స్ అండ్ ఫిల్మ్స్ స్టూడియో అట్టహాసంగా ప్రారంభమైంది. నగరానికి చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొని స్టూడియోని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శంకర్ మాట్లాడుతూ అతి తక్కువ బడ్జెట్ లో సామాన్యులకి సేవలని అందించాలనే సంకల్పంతోనే తాము అడవితక్కిలపాడులో స్టూడియోని ఏర్పాటు చేశామని చెప్పారు. పరిసర ప్రాంతాలలో ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు ఎస్ఆర్కే డిజిటల్ అండ్ ఫిలిం స్టూడియో నూతన కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్రస్ వచ్చి అడవితక్కిలపాడు టిట్కో అపార్ట్మెంట్స్. ఇక్కడ ఓన్లీ నిరుపేదలు, అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అపార్ట్మెంట్లో నిరుపేదలు ఉన్నారు. అలా ఉద్దేశించి వాళ్ళకి తక్కువ, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇక్కడ నుంచి టౌన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది టౌన్లోకి వెళ్ళి ఈవెంట్స్ చేయడం కానీ, పాస్పోర్ట్లు దిగడం కానీ, చాలా జిరాక్స్ కానీ చెప్పి టౌన్లోకి వెళ్తే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని గ్రహించి ఈరోజు అడవితక్కిలపాడులోని చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అపార్ట్మెంట్స్ టిట్కో అపార్ట్మెంట్స్లో ఈరోజు నేను స్టూడియో పెట్టడం జరిగింది. ఇది 3వ బ్రాంచ్ నాది. అది మెయిన్ బ్రాంచ్ వచ్చి గార్డెన్స్లో. ఇది చూసి బాధలో చూసి నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ పాస్పోర్ట్స్, జిరాక్సులు, మ్యాక్సీ సైజ్ ఫొటోస్, ఈవెంట్స్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తక్కువ రేట్లో, నేను ఎక్కువ కూడా ఆశించట్లేదు, తక్కువ బడ్జెట్లో నిరుపేదల కోసం తప్ప ఇక్కడ నేను వేరే ఉద్దేశంతో పెట్టలేదు ఇక్కడ. సో మీ అందరూ సహకరించాలా, మీ సపోర్ట్స్ నాకు ఉండాలి. సో ఈ కార్యక్రమానికి ఈరోజు మద్దిరాలి మేనీ గారు వచ్చారు. అలానే ఇంకా తాడిశెట్టి మురళీమోహన్ గారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు వచ్చి గంట అటు ఇటుగా వస్తామని చెప్పి అన్నారు, టైం పట్టిద్ది అన్నారు. సో కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళు కూడా వచ్చారు, మన పిల్లలు, మా కుర్రోళ్ళు కూడా వచ్చారు, కెమెరామెన్లు అందరూ వచ్చున్నారు. కాబట్టి ఇక్కడ అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ యువకులకు కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి, డబ్బింగ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి ఉన్నా కానీ చేస్తాం మేము తక్కువ బడ్జెట్తో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండగల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, పెనుమాకల లబ్ధిదారులకు అందజేసిన సీఎం చంద్రబాబు. నాలుగున విద్యా సంస్థల బంద్, పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలి, డిమాండ్ చేసిన దంత వైద్యుల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.